హలో ఫ్రెండ్స్, ఏపీఎస్‌సి గ్రూప్ 2 ప్రిలిమ్స్‌కి సెలెక్ట్ చేయటానికి అఫీషియల్‌గా ఎంత రేషియోని కన్సిడర్ చేస్తాము నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్‌కి అని అనౌన్స్ చేశారు. సో, ఈ రేషియో ఎంత అనేది చూద్దాము ఈ వీడియోలో. సో, ఇక్కడ వచ్చేసరికి ట్విట్టర్‌లో పరిగే సుధీర్ గారు దీనికి సంబంధించిన ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చూసుకుంటే ఐ వుడ్ అపీల్ టు ఆల్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ టు రిమైన్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఎగ్జామ్ షెడ్యూల్ without being tensed and overwhelmed as the preliminary exam day inches close. A positive mindset always fetches good results. Since there is a selection ratio of 1:50, one can be rest assured that given a decent preparation and one can easily get through with the preliminary selection. Nearly 45,000 candidates are expected to select for the mains examination. This accommodative ratio is worth a benefit for aspirants in every aspect of competitive opportunity. I would request all the aspirants to stay high-spirited and to be assured about themselves. Continuing with the exam preparation with a steady focus for this countdown to the next exam day is critical to reach a successful finish. My best wishes to all the aspirants. So, ఇది మెసేజ్ అనమాట. ఈయన వచ్చేసి ఏపీఎస్‌సి యొక్క బోర్డ్ మెంబర్. సో, ఈయన ఇచ్చిన దాని ప్రకారం మనకి అనుకుంటూ ఉన్నాము 1:50, 1:45, 50 అట్లా సెలెక్ట్ చేస్తారు అని చెప్పేసి. అది అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. 1:50 అంటే నియర్లీ 45,000 మెంబర్స్‌ని మెయిన్స్ ఎగ్జామ్‌కి సెలెక్ట్ చేస్తాము అని చెప్పి ఇచ్చారు కాబట్టి, మొత్తం అప్లై చేసిన అప్లికేషన్స్ అయితే ఇప్పటికే ఆల్రెడీ అఫీషియల్‌గా చెప్పేశారు. 4,83,000 నియర్లీ అప్లికేషన్స్ వచ్చాయని. సో, ఒక పోస్ట్‌కి 50 మెంబర్స్‌ని సెలెక్ట్ చేస్తారు అందులో. కాబట్టి ఎవరు కూడా టెన్స్ అవ్వద్దు. ఎవరు కూడా ఎగ్జామ్ దగ్గరగా వస్తుందని చెప్పి టెన్షన్ తీసుకోవడం, స్ట్రెస్ తీసుకోవడం చేయొద్దు. ప్రిపరేషన్‌ని ఉన్న టైంలో మేనేజ్ చేసుకోండి. ప్రిపేర్ అవ్వండి. ఈ మెసేజ్‌లో అయితే చెప్పారనమాట. సో, ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్. దీని మీద వేరే ఏదైనా అప్డేట్స్ వచ్చినా మెసేజెస్ పోస్ట్ చేసినా కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను. కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.